కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ విజయం. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురుపై సాయన్న కుమార్తె లాస్యనందిత పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇదే ఏడాది ఫిబ్రవరిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే మార్చి 13న ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీజేపీ నుంచి వంశీ తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీ చేశారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై శ్రీ గణేష్ గెలుపొందారు. శ్రీ గణేష్ 2018, 2003లో బీజేపీ నుంచి పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. ఈ విజయంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65కు చేరింది. బీఆర్ఎస్ బలం 38కి పడిపోయింది. తాజా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ స్థానానికి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో రౌండ్కు కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లారు. మొత్తంగా 13,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్ నిలవగా బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత మూడో స్థానానికే పరిమితమయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.